కానీ సార్ మేడం. ఇంత విశాలమైన రోడ్డు నేను ఊహించుకుంటున్నా. అటు ఇటు మొక్కలు వచ్చిన తర్వాత అటు ఇటు ఈ విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యూ ఎక్సలెంట్ గా ఉంది. అంటే మీరు ఈ బ్రిక్ సిమెంట్ బ్రిక్ వాడారా సార్ టోటల్ గా, లేకపోతే రెడ్ బ్రిక్ వాడారా? రెడ్ బ్రిక్ కాదు మేడం, సిమెంట్ బ్రిక్ వాడాము. ఇట్స్ సాలిడ్ సిమెంట్ బ్రిక్. అగైన్ దట్ ప్రోడక్ట్ ఆల్సో ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై us. ప్రణీత్ ఓన్ ప్రోడక్ట్ అది. అవునా? సో వి డూ అవర్ ఓన్ బ్రిక్స్. ఓహో. మావి విండోస్, ఓకే, డోర్ ఫ్రేమ్స్, డోర్ షట్టర్స్, ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఇంటీరియర్స్, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ మేమే చేస్తాము. సో దిస్ ఇస్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వి హావ్ డన్ దిస్. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దాట్. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో మేమే మ్యానుఫ్యాక్చర్ చేయడం, మేమే తయారు చేయడంలో రీజన్ ఏంటంటే ఒకటి క్వాలిటీ ఇన్సూరెన్స్. సో అండ్ రెండవది వచ్చేసి వి డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ మల్టిపుల్ వెండర్స్ ఫర్ ది సేమ్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ లో మల్టిపుల్ వెండర్స్ దగ్గర తీసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం కష్టం అండి. సో ప్రణీత్ గ్రూప్ బికాజ్ లార్జ్ స్కేల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది కాబట్టి, సో టు గివ్ ది బెస్ట్ క్వాలిటీ టు ది కస్టమర్, సో వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. అంటే ఇంకెవరైనా వేరే కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా బిల్డర్స్ కానీ మీకు సిమెంట్ బ్రిక్ కావాలి మాకుండా మీరు ప్రొవైడ్ చేస్తారు? మేము ఫస్ట్ క్యాప్టివ్ కన్సంప్షన్ కోసము ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము, కానీ ప్రస్తుతం మేము బయట బిల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఎక్కడ ఉంది సార్ ఫ్యాక్టరీ? ఇది ఇక్కడే కాజీపల్లిలో ఉంటుందండి, బౌరంపేట దగ్గర కాజీపల్లి అని అక్కడ ఉంటుంది. రైట్ రైట్ సార్. ఇదేంటి సార్, అంటే విల్లాకి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది క్లబ్ హౌస్ యాక్చువల్లీ 4 లెవెల్ క్లబ్ హౌస్. ఇది 50,000 ప్లస్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి మొత్తం ప్రాజెక్ట్ లో. దీనికి దీనిలో ఇంటర్నల్ అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మీరు ఆర్కిటెక్చర్ చూస్తే హౌస్ అయితే ఎలా అయితే స్పానిష్ డిజైన్ లో ఉందో, ఇది కూడా అలానే స్పానిష్ డిజైన్ లోనే దీన్ని బిల్డ్ చేసాము. ఎక్స్ట్రాడినరీ ఇన్సైడ్ అమ్యూనిటీస్ అన్ని, జిమ్, హోమ్ థియేటర్, తర్వాత ఇండోర్ గేమ్స్, యోగా హాల్, మెడిటేషన్ సెంటర్, సూపర్ మార్కెట్, స్పా, ఇవన్నీ ఇందులో వస్తాయి. ఫంక్షన్స్ ఏదైనా చేసుకోవాలంటే వాళ్ళకైనా ప్రొవిజన్ ఇచ్చారు అద్భుతంగా. ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్యాంకెట్ హాల్స్ వి హావ్ ప్రొవైడెడ్, కపుల్ ఆఫ్ బ్యాంకెట్ హాల్స్. బ్యాంకెట్ హాల్స్ తో పాటు డైనింగ్ కి సెపరేట్ సెక్షన్ అన్ని ప్రొవైడ్ చేసాము. 880 విల్లాస్ లో వాళ్ళు అప్ టు 1000 పీపుల్ తో ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా ఇది ఈ ఫెసిలిటీస్ సరిపోతాయి. ఈవెన్ బియాండ్ దట్ 1000 కంటే ఎక్కువ 2000 మంది అట్లా కానీ చేసుకోవాలనుకున్నా కూడా ఎక్స్టర్నల్ ల్యాండ్స్కేపింగ్ ఏరియాని యూటిలైజ్ చేసుకుంటే దే కెన్ డూ ఎనీ ఫంక్షన్ విత్ ఇన్ ది కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్. బయటికి వెళ్ళి ఏదో ఫంక్షన్ హాల్స్, రిసార్ట్స్ లాంటివి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హోటల్స్ కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా 880 విల్లాలు, పెద్ద పండగ ఉన్నట్టే ఉంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ టౌన్షిప్ మేడం. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక చిన్న గ్రామ పంచాయతీ అంటారు చూసారా, చిన్న గ్రామ పంచాయతీ కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ లెవెల్ గ్రామ పంచాయతీ అంత పాపులేషన్ ఇక్కడ స్టే చేస్తారు. ఫ్యామిలీస్ ఎవరున్నా, పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే, మనం పొద్దున్న ఉద్యోగానికి వెళ్ళిపోతే అయ్యో పిల్లలు పెద్దవాళ్ళు ఒంటరిగా ఉంటారేమో అని టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఎంత పెద్ద సందడిలో మన వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యం కూడా ఉంటుంది సార్. దీనిలో ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, టాడ్లర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, అమ్యూనిటీస్, హ్యాంగ్ అవుట్ అయ్యేదానికి, ఎంజాయ్ చేసేదానికి, తర్వాత వాళ్ళు రిక్రియేషన్ కానీ అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసాం. ఈవెన్ ఈ ప్లెయిన్ రోడ్స్ మీదే పెద్దవాళ్ళు వాకింగ్ కూడా చేసుకోవచ్చు, అంత హాయిగా ఉంది. ఓ మై గాడ్, వెరీ బిగ్ లేక్. యా, ఇప్పుడు సమ్మర్ అప్రోచ్ అవుతుంది కాబట్టి వాటర్ లెవెల్ కొంచెం తగ్గింది మేడం. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ పెరెనియల్ లేక్. ఈ లేక్ అనేది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. మీకు జనరల్ గా మామూలుగా నేను ఇంతకుముందు చెప్పాను, క్లబ్ హౌస్ లో జిమ్ ఉంటుంది, హోమ్ థియేటర్ ఉంటుంది, స్పా ఉంటుంది, బ్యూటీ పార్లర్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ఇవి మామూలుగా మీరు ఏ వెంచర్ లో అయినా యూ కెన్ ఫైండ్ దీస్ థింగ్స్. మేబీ స్కేల్ వ్యారీ అవ్వచ్చు, చిన్నది, మధ్య, పెద్ద అట్లా. కానీ ఒక వెంచర్ లో ఒక లేక్ అంటూ జనాలు బోటింగ్ చేసుకునేటట్లు, రిలాక్స్ అయ్యేటట్లు, వాకింగ్ కూడా చేసేటప్పుడు ఒక లేక్ సైడ్ మీరు కంప్లీట్ ఆల్ రౌండ్ వాకింగ్ చేసి తర్వాత రిలాక్స్ అయ్యేసి, సో ఈవినింగ్స్ కానీ ఏదైనా ఫ్యామిలీస్ తో క్లైమేట్ బాగా ఉన్నప్పుడు బోటింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా నాకు తెలిసి హైదరాబాద్ లోనే కాదు, మేబీ ఐ డోంట్ నో ఇండియాలో ఉందో లేదో కూడా నాకు తెలియదు. హైదరాబాద్ వరకు అయితే నేను చెప్పగలను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అండ్ యునిక్ ఫీచర్. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, జనరల్లీ ప్రాజెక్ట్స్ బిల్డర్స్ బిల్డ్ చేసే దానిలో మ్యాన్ మేడ్ అమ్యూనిటీస్ అంటాను. ఇప్పుడు మీరు క్లబ్ హౌస్ చూపించాను, బట్ దిస్ ఇస్ నాట్ మేడ్ బై పీపుల్, ఇట్స్ న్యాచురల్ థింగ్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్. అద్భుతంగా డెవలప్ చేసి నీళ్లు ఇంకిపోకుండా ఉండేటట్టు కంప్లీట్ ట్రీట్మెంట్ చేసామండి అలాంగ్ ది బ్యాంక్ ఆఫ్ ది లేక్. సో చేసి దీన్ని వాటర్ ని ప్రిజర్వ్ చేస్తున్నాము, ప్రొటెక్ట్ చేస్తున్నాము. సో రైనీ సీజన్ లో వాటర్ వచ్చినప్పుడు దిస్ ఇస్ ఆల్సో
ఏమంటారు ఇప్పుడు రెయిన్ వాటర్ అవును, హార్వెస్టింగ్, హార్వెస్టింగ్ కింద కూడా మనం వాటర్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. కరెక్ట్. సో మీకు ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో పడ్డ వాటర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ విల్ ట్రై టు స్టోర్ ఇట్ హియర్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ లేటర్ పార్ట్ ఆఫ్ ది డే. కరెక్ట్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు తెలిసినంత వరకు బోర్డ్స్ ఎప్పుడు ఎండిపోయే అవకాశం లేదు. లేదు లేదు, బోర్ వాటర్ డ్రైన్ అవుట్ అయ్యే అవకాశం లేదు మేడం. కరెక్ట్. మనకు లేక్ లో కూడా కంటిన్యూస్ గా వాటర్ ఉంటుంది. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. అంటే లేక్ అనగానే ఇప్పుడు మనకి టెన్షన్ పడతాం, ఇక్కడ మాత్రం అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అబ్సల్యూట్లీ భయం అవసరం లేదు, అన్ని రకాలైన క్లియరెన్సెస్ వచ్చేసాయి. 100% మేడం. ఇది యాక్చువల్లీ ఎవ్రీథింగ్ వి ఫాలోడ్ యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ రూల్స్. ఐ నో. సో కాంప్లయన్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ కాంప్లయన్సెస్ అన్ని మేము ఫుల్ఫిల్ చేసాము, ఫాలో అవుతున్నాము. 100% ఇస్ అబ్సల్యూట్లీ లీగల్లీ అండ్ పర్ఫెక్ట్లీ మేడ్ ప్రాజెక్ట్. నిజం నిజం. యాక్చువల్గా ప్రణవ్ గ్రూప్ కి సంబంధించి ఏ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఆయన చాలా నిజాయితీతో, నిబద్ధతతో, ఎక్కడ ఎలాంటి మోసం లేకుండా ఆయన ఇన్నాళ్ల పాటు చాలా స్టేబుల్గా ఆయన బిజినెస్ని చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడా కూడా ఎందులోనూ దాపరికాలు అనేది ఉండదు, వెరీ ట్రాన్స్పరెంట్గా ప్రతి ఇంట్రాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్ సార్? యాక్చువల్లీ 100% మేడం. వాట్ వి బిలీవ్ ఇస్ మ్యామ్, కస్టమర్ ఇస్ గాడ్. సో కస్టమర్ అనే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి ఇప్పుడు ఈరోజు 884 మంది ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి ప్రాపర్టీ కొంటున్నప్పుడు we will be double careful అనే దానికంటే 100 times కేర్ఫుల్ ఉంటాము. బికాస్ when we take that decision, మేము వీఆర్ నాట్ ఓవర్ నైట్ ఆపరేటర్స్. ఈరోజు ఏదో ఈ వెంచర్ కట్టేసాము తర్వాత ప్రాజెక్ట్ లేదనేది కాదు. గతంలో మేము సుమారుగా 25 పైచిలకు ప్రాజెక్ట్స్ డెలివర్ చేసాము. ప్రస్తుతం ఆన్ గోయింగ్ ఒక 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2-3 years లో ఇప్పుడు ఇంతవరకు గత 19 సంవత్సరాల్లో ఎంతైతే కట్టామో అంత ఏరియా నెక్స్ట్ 4-5 years లో కట్టబోతున్నాము. సో వీఆర్ హియర్ ఫర్ ది లాంగ్ రన్, వీఆర్ హియర్ ఫర్ ది క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్వర్తినెస్. సో వీ డోంట్ play with customers' money or anything. So every customer who invests in Praneeth, who imposes faith on us, is always the winner in Praneeth. నేను కవర్ చేయడం ప్రణవ్ గ్రూప్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ నేను మీకు చూపించడం. యాక్చువల్లీ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. సో అది చూపించే అవకాశం మీరు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లెజర్ మేడం, మీ గోల్డెన్ హ్యాండ్ మాకు. సో అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇందాక ఆయన అన్నట్టు ఇంత హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు డిఫరెంట్ వెండర్స్ తోటి కమ్యూనికేట్ చేయడం, వాళ్ళంతా లైన్అప్ చేసుకోవడం చాలా చాలా టెన్షన్ తో కూడుకున్న పని. అలాంటిది ఇటుకల దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు, ఇంటీరియర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రణవ్ లోనే జరుగుతోంది. కాబట్టి ఒక్క చేతుల మీదుగా ఇంత జరుగుతోంది కాబట్టి ఒక చిన్న మిస్టేక్ జరిగినా వాళ్ళు ఏదో చేశారండి మాకు తెలియదండి అనడానికి అవకాశమే లేదు. సో ప్యూర్లీ 100% బాధ్యత అనేది మీ నెత్తి మీదే పెట్టుకున్నారు. 100%. And we take it as a pleasure. Yes sir, yes sir. And as a great responsibility also. అంటే కస్టమర్స్ కూడా ఒక నమ్మకం ఉంటుంది సార్. ఏంటంటే అమ్మో దీని గురించి వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, దీని గురించి వీళ్ళని కాంటాక్ట్ చేయాలని టెన్షన్ లేదు. ఏదైనా వన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ.